పోలవరం నిర్వాసితుల కోసం ప్రైమ్ లైన్ ప్రసారం చేసిన వార్తలకు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. నిర్వాసితుల కోసం ఆకలి కేకలు అంటూ వార్తలు ప్రసారం చేశారని అన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను చాలా వరకు పరిష్కరించామని క్లారిటీ ఇచ్చారు. అయితే కొన్ని గ్రామాల్లో సమస్యలు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. త్వరలో గ్రామ సభలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో R&R నిర్వాసితుల సమస్యలకు పరిష్కారం చూపుతామని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపు ప్రాంతాల్లో ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఉన్న సమస్యలు, ఎందుకు కొన్ని సమస్యలు ఇంకా మనం తీర్చలేకపోయాం అనే విషయం పైన చర్చించుకున్నాం. 14 గ్రామాల్లో 13 గ్రామాల వరకు ఇప్పుడు కలెక్టర్ గారు ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు సమీక్షించినప్పుడు పోలవరంలో జరిగిన ఆ సమీక్షా సమావేశంలో మాట ఇచ్చారు. 13 గ్రామాలు ఆల్రెడీ పూర్తి స్థాయిలో మనం సమస్య లేకుండా మనం ఆ డిస్ప్లేస్ ఫ్యామిలీస్ అందరూ కూడా మనం న్యాయం చేయగలిగాం. ఇంకొక గ్రామంలో 267 కుటుంబాలకి ఇంకా చేయాల్సింది ఉంది. అది చిన్న సర్టిఫికేషన్ వలన, చిన్న చిన్న లోపాల వలన దానిపైన కూడా ఒక ప్రత్యేకమైన ఒక గ్రామ సభలాగా ఒకరోజు సభ ఏర్పాటు చేసుకుని ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఎవరికైతే న్యాయం జరగలేదో వాళ్ళందరికీ కూడా ఒకరోజు ప్రత్యేకంగా ఒక సభ నిర్వహించి ఇమీడియట్గా దాన్ని చేద్దామని అనుకున్నాం. అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపు ప్రాంతాల్లో ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో